వరకు చంపినాయి, వచ్చేది అదే లేదు అదే అంటే పాము లింగాన్ని చుట్టుకునే చుట్టుండే. ఇది వచ్చి ఆ గేట్ ఇవ్వగానే ఇట్లా ఇట్లా సపోర్ట్ కొట్టి నేను వచ్చిన వెళ్ళిపోతాను అంటే బయటికి వెళ్ళేది, కావాలండేది బయటికి వెళ్ళేది ఆటోమేటిక్ అదే పోయేది. ఆయన వచ్చిందంటే ఆయన అవాజ్ ఆయన మాట్లాడితే బయటకు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయింది ఇల్లు ఎక్కడ లేదు, ఈ ఏరియాలో లేదు మొత్తం అదే పాము. ఈ ఏరియాలో ఇప్పుడు వాళ్ళు పొలాల కట్టి వచ్చినా కూడా ఈ పొరకు కొయ్యలు అదొకటి కొట్టుకునేది కదా చిక్కుడు బాబులో, వాళ్ళని కూడా ఎవరినైనా కలిసినా కూడా ఇబ్బంది ఏమనకు ఎంత బాగా అది ఎడవైందో ఇప్పుడు 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 అత్తలే వచ్చాను దూరంగా ఉండేది. మామూలుగా నాకు మధ్య ఉన్నది. మీ చిన్నప్పుడు అది మీ చిన్నప్పుడా? అడవిలో వెలిసిన దేవాలయం అంతే జంగలే కదా ఇది. ఫస్ట్ కాళేశ్వరంలో ఆదిముక్తేశ్వరాలయం ఇది వెలిసింది. తర్వాత ఒక 1 కిలోమీటర్ ఇటు సైడు కాళేశ్వరం టెంపుల్ ఉంటే దాని పక్కకు లింగ సంగమం ఉంటుంది. సో ఈ టెంపుల్ మనకు ఫేమస్. కాళేశ్వరం వచ్చిన వాళ్ళు పక్కా ఇది విజిట్ చేయాలి. అక్కడి నుంచి కాళేశ్వరం కాకుండా ఇటు కూడా రావాలి. 1 కిలోమీటర్ తర్వాత ఈ రావి చెట్టు ఉంటుంది. దీనికి 11 ప్రదక్షిణాలు చేస్తే మీ ఉన్న సంథింగ్ అవన్నీ పోతాయి, శని పూజలు. అరే బంద్ చేసిల్లు కదా. తాబేలు నంది శివుని విగ్రహం. ఆదిముక్తేశ్వరాలయ టెంపుల్. మొక్కలే బాగా మొక్కలే. రానన్నారు కానీ మొక్కుకుంటారు. మళ్ళీ ఇలా తిరగాల? అదే నేను అన్నది ఇది. వామ్మో ఇది సద్దలా ఆదిముక్తేశ్వరాయ కళ్యాణ మండలి. ప్రదక్షిణ తీసుకుంటే తిరుగుతాయి ఏమన్నా 11 ప్రదక్షిణాలు చేయాలి. ఏ మనదేనా ఇదంతా? అయ్యే కాదు ఏం కాదు. ఆదిముక్తేశ్వరాయ టెంపుల్. పెట్టు స్టార్ట్ చేయి. ఇట్రా ఇట్రా ఇట్లా ఇట్లా గడి ఇట్లా పోయి అట్లా రావాలి. ఇట్లా పోయి అట్లా పోయి ఇట్లా పోయి మళ్ళీ ఇట్లా రావాలి. ఇన్ఫినిటీ ఇట్లా పోయి అట్లా పోయి మళ్ళీ ఇట్లా ఇలా ఇచ్చారు. అటే అటే వెళ్ళాలి. ఆరో మార్క్ అటు పోయి మళ్ళీ ఇట్లా రావాలి. ఫ్రెండ్స్, నార్మల్గా మనం టెంపుల్లో ఇప్పటి వరకు ఎన్ని శివలింగాలు చూసి ఉంటాం. బట్ మన గోదావరి నది పక్కకి కాళేశ్వరం
అనే ఊరు ఉంది. అందులో శివుడితో పాటు యమలింగం కూడా మనం చూడవచ్చు. 2 లింగాలు పక్కపక్కకే ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటాయి. ఇక్కడ శివలింగానికి స్పెషాలిటీ ఉంది. ఏంది అంటే శివలింగం పై 2 భాగాలు ఉంటాయి. దానిని నాసికా రంధ్రాలు అంటారు. ఈ నాసికా రంధ్రాల్లో అభిషేకం వాటర్ పోసే కొద్దీ ఎక్కడికి పోతాయో వాటర్ ఎవరికీ తెలియదు. అంతు చిక్కని రహస్యం. ఇక్కడి దగ్గరి ప్రజలు ఏమంటారంటే ఈ వాటర్ అనేది గోదావరి నదిలో కలుస్తుంది, అక్కడికి ఇక్కడికి లింకు ఉంది అని చెప్తూ ఉంటారు. టెంపుల్ లొకేషన్ ఎక్కడ అంటే సేవ్ చేసుకోండి. మన తెలంగాణ రాష్ట్రంలోని భూపాల్పేల్ జిల్లా మహదేవ్పూర్ మండలంలో శ్రీ ముక్తేశ్వర కాళేశ్వర దేవాలయం. ఈ టెంపుల్కి మరో పేరు దక్షిణ కాశీ అని. కాశీకి వెళ్ళలేని వారు కాళేశ్వరం ఒక్కసారైనా జన్మలో వెళ్ళాలని కోరుకుంటారు. నిత్యం కాళేశ్వర క్షేత్రంలో నవగ్రహ పూజలు, సర్పదోష పూజలు జరుగుతూ ఉంటాయి. ఎందుకు ఇక్కడ అంత స్పెషల్ అంటే శివునితో పాటు యమలింగం ఉండడం వల్ల ఇక్కడ నిత్యం వచ్చిన భక్తుల కోసం పూజలు అర్పిస్తూ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంలా కొలుస్తారు మన కాళేశ్వర క్షేత్రాన్ని. కాళేశ్వరం టెంపుల్కి వచ్చిన వాళ్ళకి ప్లస్ పాయింట్, ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కూడా చూడవచ్చు. అదే కాళేశ్వరం ప్రాజెక్టు. దాన్నే ఎత్తిపోతల పథకం అంటారు కదా, అది కూడా చూడవచ్చు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.